అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. కానీ మీరు మాత్రం వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి. హార్డ్ వర్క్ తోటి పనులు చేయండి. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. బాధ్యతలు కొన్ని నెరవేర్చుకోగలుగుతారు. వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగే అవకాశాలున్నాయి. గందరగోళం చెందకండి. సంబంధాల సహకారాన్ని నిర్వహించండి. స్వేచ్ఛగా ముందుకు సాగండి. భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు. కళా నిపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. దీంతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు పని చేయడానికి మంచి సమయంగా ఉంది. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. పనిలో బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలు ఖచ్చితంగా సాధిస్తారు. కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. నెగటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి. పనిలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అయితే విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఖర్చుల విషయంలో ఇంట్లో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. గొడవలు జరగకుండా చూసుకోవాలి. మృదువుగా ప్రేమగా మాత్రమే సంభాషించాలి. అదృష్టం మద్దతు మీకు లభిస్తుంది. ఇక విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు తప్పకుండా ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని కూడా జరుగుతుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి. మీ సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి. మీరు ఎవరి మనసు నొప్పించకుండా ఈరోజు ప్రవర్తించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగాల మార్పుల గురించి ఆలోచనలుంటా ఆగిపోయిన పని జరుగుతుంది. ఈరోజు రాశివారి మనసు యొక్క ఆందోళన అనేది తొలగించబడుతుంది. ప్రేమికులకు శుభదినముగా ఉంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. వివాహ యోగ్యం ఉన్నది. వృధా చేసిన చర్చలను నివారించాలి. సంకోచం లేకుండా మాట్లాడాల్సి ఉంటుంది. పెద్దల అనుమతి తీసుకొని ఏదైనా సరే కొత్త పని మొదలు పెట్టడం వల్ల దాంట్లో తప్పకుండా ప్రయోజనం అనేది చేకూరే అవకాశం ఉంది. వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు. పరిస్థితులన్నీ కూడా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. అనవసరమైనటువంటి వాదనలకు తగ్గులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు రాశివారు మాత్రం చాలా జాగ్రత్తగా డబ్బును ఖర్చు పెట్టాలి. ఈరోజు కొంతమంది వ్యక్తులు విలాసాల కోసం ఎక్కువగా డబ్బులు, సౌకర్యాల కోసం ఎక్కువగా, వేగవంతమైనటువంటి పెరుగుదల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. మితిమీరి ఖర్చులు చేసినట్లయితే అప్పుల సమస్య ఎదురవుతుంది. జాగ్రత్త. ఈరోజు కుటుంబంలో గొప్ప సంబంధాన్ని కూడా కలిగి ఉంటారు. జీవితంలో ఆనందం అనేది తలుపు తట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సీనియర్ అధికారులతోటి మంచి సమయం గడిపే అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారంగంలో చాలా లాభాలు పొందొచ్చు. ఈరోజు డబ్బు ఆదా చేయడంలో విజయం ఖచ్చితంగా సాధించవచ్చు. ప్రేమ జీవితం బాగుంటుంది. భూమి, భవనం, వాహనంలో ఆనందం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ చల్లన్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ప్రారంభాలకు ఇది మంచి సమయంగా ఉంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. భాగస్వామి నుండి మద్దతు కూడా లభిస్తుంది. విద్యకు సంబంధించిన పనులలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. వ్యాపారాల లాభాలు కూడా ఉంటాయి. ఆశించిన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. వ్యాపారస్తులు వ్యాపారాల అభివృద్ధి లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. జీవితంలో ఆనందం అనేది రావడం జరుగుతుంది. ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తగు విధాలకు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం కోసం పనిచేయడంలో విజయం సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈరోజు గణనీయమైన పెరుగుదల మీకు కనిపిస్తుంది. అవివాహితులకు వివాహ యోగం ఉండి ఉద్యోగం చేస్తున్న వారికి, వర్తక వ్యాపారాలు చేసే వారికి చాలా బాగా కలిసి వస్తుంది. పనుల సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఉన్నతాధికారులతో మన్ననలు పొందుతారు. విదేశాల నుండి మీకు ఒక శుభవార్త అందుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రయోజనాలు కూడా చేకూరబోతున్నాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ప్రయోజనాలు అనేవి వస్తాయి. మరియు ఈ రోజు రాశి వారికి మాత్రం అంతా కూడా శుభప్రదమైన రోజుగానే గడిచిపోయే అవకాశం ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. మరి దాంతోపాటు ఈ రోజు మరి మంచి మంచి అవకాశాలు కూడా అందుకోవడం జరుగుతుంది. కంప్యూటర్ రంగం వారికి అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. గతంలో కంటే కూడా 4 రెట్ల లాభాలు అధికంగా సాధిస్తారు. డబ్బు సంపాదించడానికి
చేయడానికి చాలా మార్గాలు అనేవి యువకులకు లభిస్తాయి. ఈరోజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మందులను సేకరించడం వల్ల కాస్త ఉపశమనం అనేది వారికి లభిస్తుంది. ఈరోజు అద్భుతమైన ఆర్థిక స్థితిని కూడా చూడగలుగుతారు. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని చూస్తారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు వాటిలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది. అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండాలి. సామాజిక గౌరవం పొందటం వల్ల మీ ధైర్యం కూడా పెరుగుతుంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో నవ్వుతూ సరదాగా గడపగలుగుతారు. మీ ఉల్లాసవంతమైన వ్యక్తిత్వం కారణంగా మీ ఇంట్లో లేదా కార్యాలయంలోని వ్యక్తులు ఈ రోజు మీకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మరోవైపు నుండి పిల్లల నుండి కూడా ఆనందం, శుభవార్తలు అనేవి అందుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రోజు రాశి వారికి. ఇక ఈ రోజు ఈ రాశి వారు సాయంత్రం పూట యాత్రకు వెళ్లే అవకాశం లభించవచ్చు. వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాల కోసం మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇక అదృష్టం మీకు లభిస్తుంది. ఈ రోజు మీకు ప్రయోజనం చక్కగా చేకూరుతుంది. ప్రాపంచిక సుఖాలను, వ్యాపారాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ రోజు మీకు యాత్రకు వెళ్లే అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి. చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్నటువంటి ఒక సమస్య ఈ రోజు పరిష్కార మార్గంలో నడుస్తుంది. సోదరులతో ఏదైనా వివాదం జరుగుతుంటే అది ఈ రోజుతోటి ముగిసిపోయే అవకాశం అయితే ఉంది. ఈ రోజు రాశి వారికి మాత్రం కోరుకున్నా కోరుకోకపోయినా కొన్ని ఖర్చులు అయితే భరించాల్సి రావచ్చు. గర్భిణీ స్త్రీలు శుభవార్త అందుకుంటారు. తలనొప్పి, జ్వరం, అలసట వంటి అనారోగ్యాలు ఉన్నటువంటి వారు కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభించే అవకాశాలను, ఉపాధ్యాయుల మద్దతు పొందగలుగుతారు. ఈరోజు శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు డబ్బుల కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయటం వల్ల దోష నివారణ జరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల నుండి ఎటువంటి మీకు నష్టం జరగకుండా చూసుకోవాలి. ఏదైనా వివాదం కోర్టులో పెండింగ్ లో ఉంటే దానిలో మీరు ఖచ్చితంగా విజయం అనేది సాధించే అవకాశం కనిపిస్తుంది. మరియు ఈరోజు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీరు పేరు ప్రఖ్యాతలతోటి పాటు సమాజంలో గుర్తింపును కూడా మీరు పొందగలుగుతారు. పెట్టుబడుల లాభాలు గణనీయంగా కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులు, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు రాశి వారు మాత్రం ఎక్కువగా మరియు ప్రమోషన్స్ ఛాన్స్ కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయి. మరియు ఈరోజు పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది జరుగుతుంది. అనైతిక కార్యకలాపాలు చేస్తున్న వారికి దూరంగా ఉండాలి. మితిమీరిన కోపంతో ఇతరులను బాధించేలాగా పరుషంగా మాట్లాడకండి. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టండి. వృధా ఖర్చులు చేయకుండా చూసుకోవాలి. ఈరోజు ముఖ్యమైన సమావేశాలు, చర్చల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ వాక్చాతుర్యంతో అందరికీ ఆకట్టుకుంటారు. రచయితల, కళాకారులకు ఈరోజు ఫలవంతంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితిలో మాత్రం మెరుగుదల కనిపిస్తుంది. కార్యస్థితి ఆరాధన ఈరోజు రాశి వారికి మేలు కలిగిస్తుంది. ఈరోజు మీరు వ్యాపారాల భాగస్వాములతో మంచి డీల్ కూడా కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు మంచిగా పరీక్షల్లో విజయవంతులు అవుతారు. చింతించవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. మీరు తప్పకుండా దాంట్లో విజయం సాధిస్తారు. వివాహితుల త్వరలోనే కళ్యాణ కాంతులను కూడా చూడటం జరుగుతుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు ఎక్కువ మొత్తంలో మరి కనిపిస్తున్నాయి. ఈరోజు రాశి వారికి ఉన్నటువంటి దోష నివారణ కొరకు పేదలకు అన్నదానము చేయుట, ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించుట వలన మరియు ఈరోజు వారికి సహాయం చేయడం వలన చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. మరియు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పెద్దల సూచనల సలహాలను పాటించండి. మీరు వాటి వల్ల ఉపశమనం అనేది వారికి లభిస్తుంది. మరియు విందు వినోదాలకు మీరు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు. మీ వైపు ఆకర్షితులు అవడమే కాకుండా మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే విషయాన్ని కూడా ఒక వ్యక్తి బయటపెట్టే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇప్పటివరకు ప్రేమలో పడిన వారు ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకైతే శుభదినముగా ఉన్నది. లక్కీ సంఖ్య 42. లక్కీ కలర్ అయితే నారింజ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.